హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్టైల్ వినీ. దిస్ ఇస్ వినీలా. ఈ రెసిపీ వచ్చేసి షీర్ కుర్మా అండి. ఇది నేను నా స్టైల్ అండ్ నాకు తెలిసిన పద్ధతిలో చేశానండి. కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం. లేట్ ఎందుకు, మరి రెసిపీ ఎలా చేయాలో అండ్ ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్లోకి వేడి నీళ్లు తీసుకొని దాంట్లోకి ఒక 8 నుంచి 10 దాకా ఎండు ఖర్జూరంని నానబెట్టుకోవాలండి. ఇవి ఒక 1 అవర్ దాకా అయినా నానాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక బౌల్లోకి 1 లీటర్ దాకా పాలు పెట్టి మరిగించుకోవాలండి. 3-4 పొంగులైనా రావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక 20 దాకా జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం కూడా ఒక 20 దాకా తీసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న ఖర్జూరంని కూడా స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి. పిస్తా అండ్ కిస్మిస్ని కూడా ఇలా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా గీ వేసుకొని హీట్ అయ్యాక ముందుగా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగాక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఖర్జూరం పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంకా పిస్తా అండ్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడిపోకుండా ఉండడానికి. అంతేనండి, మోస్ట్లీ అయిపోవచ్చినట్టే, వేగినట్టే. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలండి. గీ వేసుకున్నాక హీట్ అయ్యాక సేమియాని వేసుకోవాలండి. ఇవి ఒక 5 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. ఇవి మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. నేనైతే రత్నదీప్లో తీసుకున్నానండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఇట్లా ఆల్రెడీ మనకి రోస్టెడ్వే వస్తాయి కాబట్టి ఒక 5 మినిట్స్ నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మరిగించిన పాలని కడాయిలో వేసుకుని కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని నేను కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. వేసుకున్నాక ఇలా ఒకసారి తిప్పుకోవాలండి. ఈ పాలల్లో ఇప్పుడు నేను సేమియాని యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి, అంతా మిక్స్ అయ్యేలాగా. అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి నట్స్ అన్నీ వేసుకున్నాక. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక 5 మినిట్స్ మనం ఉడకనిస్తే సరిపోతుందండి. అంతేనండి, మన షీర్ కుర్మా రెడీ అయినట్టే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి, మరొక వీడియోతో కలుసుకుందాం.